హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం బలవంతం పెళ్లి పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే శ్రీవల్లి ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆమె కళ్ళల్లో భయం లేదు. వాళ్ళ మాటకు నొచ్చుకున్నట్టుగా కూడా ఆమె ప్రవర్తించలేదు. చాలా నెమ్మదిగా, ఎంతో మృదువుగా, కానీ ఎదుటివారి అహంకారాన్ని బద్దలు కొట్టేంత పదునుగా ఆమె పెదవులు కదిలాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. తాన్య శ్రీవల్లి నోటి నుంచి స్పష్టమైన ఆక్స్ఫర్డ్ స్థాయి ఇంగ్లీష్ ఉచ్చారణ రాగానే అక్కడ ఉన్న నలుగురు స్నేహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విక్రమ్ కళ్ళు కూడా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. శ్రీవల్లి ఆపకుండా అలాగే కొనసాగించింది. మీరన్నట్లు నేను పౌరాణిక సినిమాల్లో హీరోయిన్లా ఉన్నానంటే అది నిజంగా నాకు దక్కిన గౌరవమే. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, ఆడదాని హుందాతనం ఉట్టిపడుతూ ఉంటాయి. ఇక అవుట్ ఆఫ్ ప్లేస్ అంటారా? బట్టలు సగం విప్పేసి ఫ్యాషన్ పేరుతో అంగంగ ప్రదర్శన చేయడం కన్నా నా దేశ పట్టు చీరలు కట్టుకొని నా ఆత్మాభిమానాన్ని కప్పుకోవడమే నాకు ఇష్టం. బ్రాండ్స్ గురించి అడిగారు కదా సమీర్. నా బ్రాండ్ నా తండ్రి పెంపకం, నా సంస్కారం. అవి మార్కెట్లో దొరికే మీ డిజైనర్ బట్టల కంటే చాలా విలువైనవి. ఆ నలుగురు స్నేహితుల ముఖాలు పాలిపోయాయి. శ్రీవల్లి ఇంగ్లీష్ మాట్లాడే తీరు, ఆమె వాడిన పదాలు, అందులోని ఆత్మవిశ్వాసం వాళ్ళ వెటకారాన్ని పటాపంచులు చేశాయి. తాన్య, నేహలు తాము వేసుకున్న బట్టల్ని చూసుకుని వాళ్ళల్లో వాళ్ళే సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. ఒక పల్లెటూరి అమ్మాయి తమనిలా మాటలతో చెంపదెబ్బ కొడుతుందని వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. శ్రీవల్లి ఇంకా ఆపలేదు. నేహ వైపు తిరిగి చిరునవ్వుతో, అండ్ వన్ మోర్ థింగ్ నేహ, నేను విక్రమ్ గారిని ట్రాప్ చేయలేదు. ఆయన తాతగారి ప్రాణాలు నిలబెట్టడం కోసం నా కళ్ళన్నీ పక్కన పెట్టి ఈ బాధని స్వీకరించాను. రిలేషన్షిప్కు మీరిచ్చే వాల్యూ వేరు, మేమిచ్చే వాల్యూ వేరు. అయినా మీ ఫ్రెండ్కి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు, సంతోషం. ప్లీజ్ ఎంజాయ్ ది పార్టీ అంటూ వాళ్ళ సంభాషణకు ముగింపు పలికేసింది అత్యంత హుందాగా. రాహుల్, సమీర్లకు ఏం మాట్లాడాలో తోచలేదు. యా సారీ శ్రీవల్లి, వీఆర్ జస్ట్ కిడ్డింగ్, యు ఆర్ రియల్లీ వండర్ఫుల్. విక్రమ్, యు ఆర్ లక్కీ మ్యాన్ అంటూ కవర్ చేసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. నేహా, తాన్యలు తలదించుకుని వాళ్ళ వెనకే నడిచారు. వాళ్ళు వెళ్ళిపోగానే విక్రమ్ శ్రీవల్లి వైపు చూశాడు. అతని గుండెల్లో ఏదో తెలియని తుఫాను. ఒక పక్క తను తక్కువ అంచనా వేసిన అమ్మాయి తన ఫ్రెండ్స్ ముందే వాళ్ళు నోరు మూయించడం అతని అహంకారానికి గండి కొట్టింది. మరోపక్క అంతటి ఆత్మవిశ్వాసం, అంతటి పరిణితి ఉన్న అమ్మాయి తన భార్య అయినందుకు లోపల ఎక్కడో ఒక తెలియని గర్వం. ఆమె ఇంగ్లీష్లో అంత అనర్గళంగా మాట్లాడుతుందని అతనికి మాత్రం తెలియదు. నువ్వు పల్లెటూరు దానివి, నా ఫ్రెండ్స్తో మాట్లాడలేవు అని తను అన్న మాటలు ఇప్పుడు తనకే చెంపదెబ్బల్లా అనిపించాయి. నువ్వు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతావని నాకు చెప్పలేదేం అడిగాడు విక్రమ్ నెమ్మదిగా. శ్రీవల్లి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో కత్తిలాంటి పదును ఉంది. మీరు నన్ను ఎప్పుడైనా మనిషిగా చూసి నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారా విక్రమ్ గారు? నా చదువును, నా ఊరిని మీరు మొదటి నుంచి చులకన చేస్తూనే ఉన్నారు. ఆంగ్లం అనేది కేవలం ఒక భాష మాత్రమే. అది జ్ఞానానికి కొలబద్ద కాదు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ భాష బట్టలు తప్ప లోపల ఉన్న మనిషితో పనిలేదని నాకు అర్థమైంది. నా ఆత్మాభిమానాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వాళ్ళ భాషలోని సమాధానం చెప్పటం నా తండ్రి నాకు నేర్పిన విద్య అంది ఖచ్చితంగా. విక్రమ్కు మాట రాలేదు. ఆమె చెప్పిన ప్రతి అక్షరం నిజం. తను కేవలం పై మెరుగులను చూసి మోసపోతున్నాడు. తన ప్రపంచం ఎంత నకిలీదో ఈ ఒక్క సంఘటనతో అతనికి అర్థమైంది. కానీ ఆ నిజాన్ని అంగీకరించేంత విశాల హృదయం అతనిలో ఇంకా మేల్కోలేదు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న విశాలాక్షికి కడుపులో దేవేసినట్లుంది. శ్రీవల్లి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం, కొడుకు స్నేహితులు తలదించుకుని వెళ్ళిపోవటం చూసి ఆమెకు ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా పెరిగింది. ఈ పిల్ల మామూలుది కాదు. దీని పొగరు అణచకపోతే రేపు నా కొడుకు మీద కూడా పెత్తనం చేస్తుంది అని మనసులో కుట్రలు పనటం మొదలుపెట్టింది. సూర్యప్రకాశ్ రావు గారు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. తన స్నేహితుడి కూతురు, తన ఇంటి కోడలు ఆ సభలో నిలబడి అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటే ఆయన గుండె గర్వంతో నిండిపోయింది. ఆ రాత్రి రిసెప్షన్లో శ్రీవల్లి ఒక ప్రాణంలో వెలుగుతుంది. విక్రమ్తో పాటు వచ్చిన
ప్రతి విఐపితోనూ ఎంతో మర్యాదగా హుందాగా మాట్లాడింది. వాళ్ళ వయసుకు తగ్గ గౌరవం ఇస్తూ వ్యాపారవేత్తల భార్యలతో చక్కగా ముచ్చటిస్తూ అందరి మన్ననలు పొందింది. పార్టీ ముగిసేసరికి రాత్రి 11 గంటలైంది. అతిథులంతా వెళ్ళిపోయారు. లానంతా నిశ్శబ్దంగా మారింది. పనివాళ్ళు కుర్చీలు టేబుల్స్ సర్దుతున్నారు. శ్రీవల్లి చాలా అలసిపోయింది. ఆ బరువైన చీర, ఆ నగలు ఇన్ని గంటల పాటు నిలబడ్డం ఆమెకు అలసటను తెప్పించాయి. కాని ముఖంలో మాత్రం ఆ అలసట కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. విక్రమ్, శ్రీవల్లి ఇద్దరు మేడ మీద ఉన్న వాళ్ళ గది వైపు అడుగులు వేశారు. ఆ నడకలో నిన్నటి దాకా ఉన్న మౌనం వేరు, ఇప్పటి మౌనం వేరు. నిన్నటి మౌనంలో విక్రమ్ది అహంకారం, శ్రీవల్లిది బాధ. కాని ఇప్పటి మౌనంలో విక్రమ్ది ఆత్మవిమర్శ, శ్రీవల్లిది గెలుపు. గత్తలుపు తీసి లోపలికి వెళ్ళగానే శ్రీవల్లి వెళ్ళి సోఫాలో కూలబడింది. మెడలోని ఆ వజ్రాల చోకర్ తీసి టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చింది. ఆ ముఖం మీదుగా పడుతున్న చిరు చెమటలు ఆ అలికిల్లేని గదిలో ముత్యాల్లా మెరుస్తున్నాయి. విక్రమ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి తన కోట్ బటన్స్ తీసుకుంటూ అద్దంలోంచి శ్రీవల్లి వైపు చూస్తున్నాడు. ఆమెను చూస్తూ ఉంటే అతని మనసులో ఒక వింతైన ఆరాధన భావం కలుగుతుంది. తన ఫ్రెండ్స్ ఆమెను అవమానించినప్పుడు తనెందుకు బాధపడ్డాడు? ఆమె వాళ్లకు బుద్ధి చెప్పినప్పుడు తనెందుకు గర్వపడ్డాడు? ఈ ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్ళు తను పెంచుకున్న నకిలీ హోదా, డబ్బే సర్వస్వం అన్న అహంకారం ఆమె స్వచ్ఛత ముందు ఆవిరైపోతున్నట్టు అనిపిస్తుంది. మెల్లగా నడుచుకుంటూ శ్రీవల్లి దగ్గరకు వెళ్ళాడు విక్రమ్. ఆమె పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద ఓ గ్లాసులో నీళ్లు పోసి శ్రీవల్లి వాటర్ తాగు అంటూ ఆమెకు అందించాడు. శ్రీవల్లి కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. అతని గొంతులో ఎప్పుడూ ఉండే ఆ కరుకుదనం, ఆ వ్యంగ్యం ఇప్పుడు లేవు. ఒక మృదువైన పలకరింపు, ఒక చిన్న బాధ ఆ మాటల్లో ధ్వనించాయి. ఆమె ఆ గ్లాస్ అందుకుంటూ థ్యాంక్ యూ అంది నెమ్మదిగా. వాళ్ళిద్దరి వేళ్ళు ఒక్క క్షణం తాకాయి. ఆ స్పర్శకు శ్రీవల్లి గుండెల్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. విక్రమ్ కూడా ఆ స్పర్శ కొద్దిగా కంగారు పడ్డాడు. వెంటనే వెనక్కి తగ్గి తన మంచం దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నువ్వు వాళ్ళతో మాట్లాడిన విధానం, నువ్వు వాళ్ళను హ్యాండిల్ చేసిన తీరు బాగానే ఉంది. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ అన్నాడు తనలో తాను గొరుగుతున్నట్లుగా. ఒక రకంగా అది అతని అహంకారం చంపుకొని చేసిన చిన్న ప్రశంస. శ్రీవల్లి పెదవులపై సన్నటి దరహాసం మెరిసింది. నేనెవరినో మెప్పించడానికి లేదా ఇంకెవరినో ఓడించడానికి అలా మాట్లాడలేదు విక్రమ్ గారు. నా ఉనికిని, నా అస్తిత్వాన్ని నేను కాపాడుకున్నాను. అయినా మీ ప్రపంచంలో ఇలాంటివన్నీ రోజు జరిగేవే కదా, నేను అలవాటు పడాల్సిందే అంది ఆ చీర మడతలు సరిచేసుకుంటూ. అంటే నా ప్రపంచం అంటే నీకింకా అసహ్యంగానే ఉందన్నమాట. కొద్దిగా బాధగా, కొద్దిగా అసహనంగా అన్నాడు విక్రమ్. శ్రీవల్లి లేచి నిలబడింది. మీ ప్రపంచం నాకు అసహ్యం కాదు, కానీ ఆ ప్రపంచంలో మనుషులు ఆడుతున్న నకిలీ నాటకాలంటేనే నాకు ఇష్టం ఉండదు. డబ్బును చూసి మనుషులను కొలిచి మీ పద్ధతులు నాకు నచ్చవు. నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న పాఠం ఒక్కటే, మనిషికి విలువ అతని గుణంలో ఉంటుంది, కానీ అతను వేసుకునే బట్టల్లోనూ అతని బ్యాంక్ బ్యాలెన్స్లోనూ ఉండదు. మీరు ఈ నిజాన్ని తెలుసుకున్న రోజు బహుశా మన మధ్య ఈ అగాధం ఉండకపోవచ్చు అంటూ తన బట్టలు తీసుకుని మార్చుకోవడానికి బాత్రూం వైపు నడిచింది. ఆమె మాటలు విక్రమ్ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఆమె చెప్పింది నిజం. తను ఇన్నాళ్ళు గుణాన్ని కాకుండా పై మెరుపులనే చూశాడు. ఈ బలవంత పెళ్లిలో తాను ఒక శిక్ష అనుభవిస్తున్నానని అనుకున్నాడు, కానీ నిజానికి ఒక అద్భుతమైన జీవితం పాఠం నేర్చుకునే అవకాశం తన ముందు నిలబడి ఉందని అతనికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి నిద్రలేసరికి విక్రమ్ గదిలో లేడు. ఆమె కంగారుగా లేచి స్నానం చేసి పూజ ముగించుకొని కిందకు వెళ్ళింది. డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యప్రకాశరావు గారు పేపర్ చదువుకుంటూ కూర్చుని ఉన్నారు. విశాలాక్షి, రఘురామ్ కూడా అక్కడే ఉన్నారు. విక్రమ్ అప్పుడే ఎక్సర్సైజ్ ముగించుకొని స్వెట్ షర్ట్తో వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. శ్రీవల్లి వాళ్ళ కాఫీ తీసుకువచ్చి ఇస్తూ ఉండగా విశాలాక్షి ముఖం చిట్లించి, రాత్రి రిసెప్షన్లో బాగానే నాటకమాడవు శ్రీవల్లి,
ఏంటో నువ్వు ఇంగ్లీష్లో 2 ముక్కలు మాట్లాడేసరికి మా వాళ్ళంతా నిన్ను ఏదో మహారాణిలా ఫీల్ అయిపోతున్నారు. అయినా ఈ ఇంగ్లీష్లు, ఈ బిల్డప్లు మా ముందు పనికిరావు. ఈ ఇంటి కోడలుగా నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మా విక్రమ్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటో నీకు తెలుసా అని సూటిపోటి మాటలు మొదలుపెట్టింది. శ్రీవల్లి కాఫీ కప్ అందిస్తూ, తెలీదా ఆంటీ, మీరు చెబితే నేర్చుకుంటాను అంది వినయంగా. చెబితే నేర్చుకోవటం కాదు, చేసి చూపించు. వాడికి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం. ఆ శాండ్విచ్లు, పాన్ కేక్ నీకు చేయటం వచ్చాం. మీ పల్లెటూరు ఇడ్లీలు, దోశలు వాడు రోజు తినలేడు. ఒక పంచే, రేపటి నుంచి వంటగది బాత నీదే. ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో, విక్రమ్కి ఏమిష్టమో అన్నీ నువ్వే స్వయంగా చూసుకోవాలి అంటూ ఒక పెద్ద భారాన్ని ఆమె మీద మోపింది విశాలాక్షి. ఆమె ఉద్దేశం శ్రీవల్లిని ఇబ్బంది పెట్టి వంటగదిలో ఆమెకి ఏమీ రాదని విక్రమ్ ముందు నిరూపించటం. కానీ శ్రీవల్లి ఏమాత్రం తొనకలేదు. అలాగే ఆంటీ, నా భర్తకి ఈ ఇంటి వాళ్ళకి స్వయంగా వండి పెట్టడం నాకు సంతోషమే. రేపటి నుంచి ఆ బాధ నేను తీసుకుంటాను అని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్కి వాళ్ళ అమ్మ ప్రవర్తన కొద్దిగా అతిగా అనిపించింది. మామ్, వంట చేయడానికి ఇంట్లో పనివాళ్ళున్నారు కదా, తన్నెందుకు ఇబ్బంది పెడతావు? అయినా తను రాత్రి అంత అలసిపోయింది అని అన్నాడు. విశాలాక్షికి కొడుకు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఏంట్రా విక్రమ్, దాన్నేమైనా వెనుకేసుకొని వస్తున్నావా? రేపొద్దున అది వంటగదిలో ఫెయిల్ అయితే అప్పుడైనా దాని స్థాయి ఏంటో తెలుస్తుంది. దాన్ని అలా వదిలే అని కసిగా అంది. విక్రమ్కి అర్థమైంది వాళ్ళమ్మ ఉద్దేశపూర్వకంగానే శ్రీవల్లిని టార్గెట్ చేస్తుందని. కానీ శ్రీవల్లి ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే తన ఛాలెంజ్ని కూడా ఈజీగా దాటేస్తుందని అతనికి నమ్మకం కలుగుతుంది. ఒక రకంగా ఆ వంటగదిలో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలన్న కుతూహలం కూడా అతనిలో మొదలైంది. ఆ రోజంతా శ్రీవల్లి వంటగదిలో పని వాళ్ళని అడిగి ఇంట్లో ఎవరికి ఏమేమి ఇష్టమో, విక్రమ్ డైట్ ప్లాన్ ఏంటో అన్నీ ఒక డైరీలో రాసుకుంది. ఇంటర్నెట్లో కొన్ని కొత్త వంటకాలు నేర్చుకుంది. సాయంత్రం వేళ పెరట్లోకి వెళ్ళి తులసికోట దగ్గర కూర్చుని తన తండ్రితో ఫోన్లో మాట్లాడింది. నాన్న, నేను బాగున్నాను. ఇక్కడంతా నన్ను బాగా చూసుకున్నారు. తాతగారైతే నన్ను తన సొంత కూతుర్లా చూసుకున్నారు. మీరు నా గురించి ఏమాత్రం బాధపడకండి అంటూ కన్నీళ్లను దిగమింగుకొని అబద్ధం చెప్పింది శ్రీవల్లి. అవతల రామచంద్రరావు గారు ఆనందంతో, చాలా సంతోషం తల్లి, నువ్వెక్కడుంటే ఆ ఇల్లు కలకల్లాడుతుంది. విక్రమ్ బాబు ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకున్నాడు కదా అని అడిగారు. శ్రీవల్లి గొంతు కొద్దిగా వణికింది. విక్రమ్ పేరు వినగానే ఆ మనసులో ఒక అంతు చిక్కని భావం. ఆయన ఆయన చాలా మంచివారు నాన్న. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు కానీ నన్ను చాలా గౌరవిస్తారు అంత నా భర్త పరువును నిలబెట్టింది. ఆ ఫోన్ సంభాషణ అంతా వెనక బాల్కాన్లో నిలబడి విక్రమ్ వింటున్నాడు. శ్రీవల్లి తన తండ్రితో చెప్పిన అబద్ధం అతని మనసును కలిచేసింది. తను ఆమెను ఎంతగా దూరం పెట్టినా, ఎంత కఠినంగా మాట్లాడినా ఆమె మాత్రం తన తండ్రి దగ్గర తన పరువును కాపాడుతుంది. ఈ అమ్మాయిలో ఎంతటి సాహసం, ఎంతటి పరిపక్వత! నేను నిజంగా ఆమెను అపార్థం చేసుకున్నానా అన్న ఆలోచన అతని మెదడును తొలిచేసాగింది. ఉదయం 5 గంటలకే నిద్రలేచింది శ్రీవల్లి. రాత్రి విక్రమ్తో జరిగిన సంభాషణ, తను వంటగది బాధ్యతలు తీసుకోవాలని అత్తగారు వేసిన సవాలు ఆ మనసులో మెదులుతూనే ఉన్నాయి. పల్లెటూరు పిల్ల, దానికి ఇడ్లీలు దోశలు తప్ప ఇంకేం తెలుసు అన్న విశాలాక్షి వేటకారం శ్రీవల్లి ఆత్మాభిమానాన్ని తట్టి లేపింది. వంట చేయటం అనేది కేవలం పొయ్యి వెలిగించి గిన్నెలు పెట్టడం కాదు. అదొక కళ. ఒక కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి మూలం ఆ ఇంటి వంటగది. తన తండ్రి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, తనకున్న నేర్చుకునే తపన ముందు ఏ పని కష్టం కాదని ఆమెకు తెలుసు. చక్కగా స్నానం చేసి లేత పసుపు రంగు మీద తెల్లటి పూల డిజైన్ ఉన్న ఒక కాటన్ చీరను ఎంతో పద్ధతిగా కట్టుకుంది శ్రీవల్లి. జుట్టును చిక్కును తీసి నీటిగా ముడి వేసుకుని దాని చుట్టూ 2 పారిజాత పూల రెమ్మలను తురిమింది. నుదుటిన ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ గదిలో దేవునికి దీపారాధన చేసి నేరుగా వంటగదిలోకి అడుగుపెట్టింది. ఆ బంగ్లాలోని వంటగది ఒక 5 స్టార్ హోటల్ కిచెన్లా ఉంటుంది. మైక్రోవేవ్ ఓవెన్లు, కాఫీ మేకర్లు, రకరకాల మోడ్రన్ గాజెస్తో నిండి ఉంది. ప్రధాన వంటవాడు రామ్ సింగ్.
అతనికి సహాయంగా ఉండే ఇద్దరు పనివాళ్ళు అప్పటికక్కడ ఉన్నారు. కొత్త కోడలు అంత ఉదయాన్నే వంటగదిలోకి రావటం చూసి వాళ్ళు కంగారు పడి పక్కకు తప్పుకున్నారు. గుడ్ మార్నింగ్ రామ్ సింగ్ గారు అంటూ చిరునవ్వుతో పలకరించింది శ్రీవల్లి. నమస్తే మేడంజీ, మీరెందుకు శ్రమ పడతారు? ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను అన్నారు రామ్ సింగ్ వినయంగా. లేదు రామ్ సింగ్ గారు, ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నేనే స్వయంగా చేద్దామనుకున్నాను. నాకు మీ సహాయం కొద్దిగా కావాలి. నిన్న నేను మీకు ఇచ్చిన లిస్టులోని సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడిగింది. అన్నీ రెడీగా ఉన్నాయి మేడం, కానీ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆ పాన్ కేకు, అవకాడో టోస్టు, ఫ్రెంచ్ ఆమ్లెట్ అవన్నీ మా విశాలాక్షి మేడంకి, విక్రమ్ సార్కి చాలా స్పెసిఫిక్ టేస్ట్తో కావాలి. కొంచెం తేడా వచ్చినా వాళ్ళు తినరు. మీరు ఇబ్బంది పడతారేమోనని నా భయం అన్నాడు అతను కొద్దిగా సందేహిస్తూ. శ్రీవల్లి నవ్వింది. మీరు కంగారు పడకండి. నేను నిన్న రాత్రంతా వాటి రెసిపీలు, తయారు చేసే విధానం అన్నీ చదువుకున్నాను. వంట ఏదైనా చేసే మనసులో శ్రద్ధ ఉంటే రుచి దానంతట అదే వస్తుంది. మీరు ముందు నాకు తాతగారి కోసం ఇడ్లీ పిండి, అల్లం పచ్చడి కావాల్సినవి ఇవ్వండి. ఆ తర్వాత విక్రమ్ గారి బ్రేక్ఫాస్ట్ సంగతి చూద్దాం అంటూ స్వయంగా రంగంలోకి దిగింది. రామ్ సింగ్ మిగతా పని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. శ్రీవల్లి చేతులు ఒక యంత్రంలా కానీ ఎంతో అద్భుతమైన లయతో పనిచేస్తున్నాయి. కూరగాయలు తరగటం, పిండి కలపటం, ఒకేసారి 2-3 స్టవ్ల మీద పండ్లు చెక్కబెట్టడం చూసి రామ్ సింగ్కు ఆ మీద గౌరవం పెరిగింది. సరిగ్గా 8 గంటలకల్లా డైనింగ్ టేబుల్ మీద అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ సిద్ధమైంది. సూర్యప్రకాశ్ రావు గారు వీల్చైర్లో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆయన కోసం వేడి వేడి దూదిలాంటి ఇడ్లీలు, కమ్మటి అల్లం చట్నీ, కొద్దిగా నెయ్యి వేసి స్వయంగా వడ్డించింది శ్రీవల్లి. ఆ వాసనకి ఆయనకు సగం కడుపు నిన్నట్లు అనిపించింది. ఆహా, నాన్నగారు పోయిన తర్వాత మళ్ళీ ఆ ఇడ్లీల రుచి, ఆ సువాసన నేను ఇప్పటికి చూస్తున్నాను తల్లి. నీ చేతి వంటలో ఏదో తెలియని అమృతం ఉంది అంటే ఎంతో సంతోషంగా తినడం మొదలుపెట్టారు ఆయన. సరిగ్గా అప్పుడే విశాలాక్షి, రఘురాం కిందికి వచ్చారు. విశాలాక్షి ముఖంలో ఒక వెటకారం నవ్వు ఉంది. ఏంటి మామయ్య గారు, మీ కోడలు గారు తెల్లవారుజామునే లేచి వంటగది ఏమైనా యుద్ధభూమిలో మార్చేసిందా ఏంటి? ఈ పల్లెటూరి వాళ్లకు మన మోడర్న్ వంటలు ఎక్కడ వస్తాయి? ఆ ఆమ్లెట్ మార్చేసి ఉంటుందేమో అని టేబుల్ దగ్గరకు వచ్చింది. కానీ టేబుల్ మీద ఉన్న అమరికను చూడగానే ఆమె నోట మాట రాలేదు. ఒక పక్క తాతగారికి ఇడ్లీలు ఉండగా మధ్యలో ఉన్న హాట్ బాక్స్లలో బ్రౌన్ కలర్లో పర్ఫెక్ట్గా కాలిన పాన్ కేక్, దాని పక్కన చిన్న పింగాణి బౌల్లో మేపుల్ సిరప్, మరో ప్లేట్లో అవకాడో మ్యాష్ చేసిన టోస్టెడ్ బ్రెడ్, ఇంకో ప్లేట్లో చీజ్ అండ్ మష్రూమ్తో చేసిన ఫ్రెంచ్ ఆమ్లెట్ అద్భుతమైన ప్రజెంటేషన్తో అమర్చి ఉన్నాయి. ఆహారం చూస్తూ ఉంటేనే నోరూరుతుంది. విశాలాక్షికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇదంతా నువ్వే చేశావా, లేక రామ్ సింగ్తో చేయించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా అని అనుమానంగా అడిగింది శ్రీవల్లిని చూసి. శ్రీవల్లి ఎంతో ప్రశాంతంగా, నేనే చేశానంటీ, రామ్ సింగ్ గారు కేవలం నాకు వస్తువులు ఎక్కడున్నాయో మాత్రమే చూపించారు. కూర్చోండి, నేను వడ్డిస్తాను అంది. అదే సమయంలో విక్రమ్ జిమ్ నుంచి ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి రెడీ కిందికి వచ్చాడు. అతని చూపు వెంటనే శ్రీవల్లి మీద పడింది. ఆ పసుపు రంగు చీరలో ఎంతో ప్రశాంతమైన ముఖంతో అప్పుడే పూసిన పారిజాతంలో ఉన్న ఆమెను చూస్తూ ఉంటే అతని మనసులో ఏదో తెలియని ఒక ఆహ్లాదం. కాంతాన్ని బయట పన్నివ్వకుండా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. శ్రీవల్లి నెమ్మదిగా విక్రమ్ ప్లేట్లో పాన్ కేక్స్, కొద్దిగా ఆమ్లెట్ వడ్డించింది. విక్రమ్కు పాన్ కేక్స్ మీద మెపుల్ సిరప్ ఎంత వేసుకోవాలో, ఎలా తినాలో చాలా పర్టికులర్. అతను ఫోర్క్ తీసుకుని ఒక చిన్న ముక్క కట్ చేసి నోట్లో పెట్టుకున్నాడు. టేబుల్ దగ్గర అందరూ విక్రమ్ వైపు చూస్తున్నారు. విశాలాక్షి అయితే వార్దాన్ని ఉమ్మి వేయకపోతాడా, ఈమె వంటను వంక పెట్టకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తుంది. కానీ విక్రమ్ ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ఆ పాన్ కేక్ బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల అత్యంత సాఫ్ట్గా, పర్ఫెక్ట్ స్వీట్నెస్తో కరిగిపోతుంది. 5 స్టార్ హోటల్లో చేసే చెఫ్ కంటే కూడా అద్భుతంగా ఉందా రుచి. అతను ఇంకో ముక్క తిని ఆమ్లెట్ కూడా రుచి చూశాడు. అందులో చీజు, మష్రూమ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. విక్రమ్ తలెత్తి శ్రీవల్లి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒక వింతైన ఆత్మవిశ్వాసం ఉంది.
ఎలా ఉందిరా విక్రమ్, పచ్చిగా ఉందా? వదిలే, నేను రామ్ సింగ్తో వేరే చేస్తాను అంది విశాలాక్షి కంగారుగా. విక్రమ్ వాళ్ళమ్మ వైపు చూసి, లేదు మామ్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు తిన్న వాటికంటే ఇది బెస్ట్. ఇదంతా నిజంగా నువ్వే చేసావా శ్రీవల్లి అని అడిగాడు. అతని గొంతులో నమ్మలేకపోతున్నానా ఆశ్చర్యం. శ్రీవల్లి నెమ్మదిగా తలూపింది. అవును, మీరు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఇష్టపడతారని ఆంటీ చెప్పారు. అందుకే నిన్న రాత్రి ఇంటర్నెట్లో రెసిపీ చూసి కొలతలు నేర్చుకొని చేశాను. పదార్థాలు మారినంత మాత్రాన వంట చేయడం రాకపోవడం ఉండదు కదా. శ్రద్ధ పెడితే ఏ దేశపు వంట అయినా సులభంగానే వస్తుంది అంటూ విశాలాక్షికి పరోక్షంగా చురక అంటించింది. విశాలాక్షి ముఖం మాడిపోయింది. ఏమీ అనలేక తను కూడా సైలెంట్గా తినడం మొదలుపెట్టింది. రఘురామ్ అయితే కూడబలుక్కొని, చాలా బాగుందమ్మా శ్రీవల్లి, మాకెప్పుడు బయట హోటల్ ఫుడ్ లాంటిదే తినడం అలవాటైపోయింది. ఇంట్లో ఇంత ప్రేమగా ఇంత రుచిగా వండి పెడుతూ ఉంటే అదృష్టం కదా అని కోడల్ని మెచ్చుకున్నారు. సూర్యప్రకాష్ రావు గారు గట్టిగా నవ్వారు. నా మనవరాల్ని తక్కువ అంచనా వేస్తున్నారు మీరంతా. అది ఏది పట్టుకున్న బంగారమే. ఈ ఇంటి బాధ్యతలు దానికి అప్పగించేసి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నారు గర్వంగా. విక్రమ్కు ఆ క్షణంలో శ్రీవల్లి మీద అపారమైన గౌరవం కలిగింది. ఆమె కేవలం తన ఊరికి, తన పద్ధతులకు మాత్రమే పరిమితమైన అమ్మాయి కాదు. పరిస్థితిని బట్టి త్వరగా నేర్చుకుని తన్ను తాను నిరూపించుకోగల తెలివితేటలు, పట్టుదల ఆమె సొంతం. నన్ను, నా ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదన్న నెపంతో నేను ఆమెను దూరం పెట్టాను. కానీ ఒక్క రాత్రిలో నా లైఫ్ స్టైల్కి తగ్గ ఫుడ్ తయారు చేసి నా ముందే పెట్టింది. నా అహంకారాన్ని తన నైపుణ్యంతో ఎంత సైలెంట్గా బద్దలు కొట్టింది అని తనలో తాను అనుకున్నాడు. భోజనం ముగిశాక విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతూ డ్రాయింగ్ రూమ్లో ఉన్న తన బ్రీఫ్ కేస్ తీసుకుంటూ ఉన్నాడు. శ్రీవల్లి అతనికి లంచ్ బాక్స్ సర్ది ఒక చిన్న బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చింది. లంచ్ తీసుకెళ్ళండి విక్రమ్ గారు, మీరు మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లోనూ బయట తింటారని రామ్ సింగ్ గారు చెప్పారు. కానీ ఇంటి భోజనం ఆరోగ్యానికి మంచిది. మీకు ఇష్టమైన పన్నీర్ కూర పుల్కాలు చేశాను అంటూ ఆ బాక్స్ను అతనికి అందించింది. విక్రమ్ ఒక క్షణం ఆ బ్యాగ్ వైపు, మరో క్షణం శ్రీవల్లి కళ్ళలోకి చూశాడు. ఎప్పుడు తనను ఒక కాంట్రాక్ట్ భర్తలా చూసే శ్రీవల్లి ఈరోజు ఒక భార్యలా తన బాధను ఎంతో ప్రేమగా నెరవేరుస్తుంది. ఆమె చూపుల్లో కోపం లేదు, కేవలం ఒక ఆత్మీయత మాత్రమే ఉంది. థ్యాంక్ యూ అన్నాడు విక్రమ్ నెమ్మదిగా ఆ బ్యాగ్ను అందుకుంటూ. ఆ రెండు మాటల మధ్య ఉన్న మౌనంలో ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి. అతను కారెక్కి వెళ్తూ ఉంటే శ్రీవల్లి గుమ్మం దగ్గర నిలబడి అతను వెళ్లేదాకా చూస్తూ ఉండిపోయింది. ఇది చూసిన విశాలాక్షి కడుపులో అసూయ అనే పాము బుసలు కొట్టడం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరూ ఇలాగే దగ్గరైతే ఈ ఇంట్లో నా పెత్తనం పోయినట్లే. ఏదో ఒకటి చేసి పల్లెటూరు పిల్లని వాడి ముందు దోషిగా నిలబెట్టాలి అని మనసులో కుట్రలు పన్నసాగింది. మధ్యాహ్నం సమయం శ్రీవల్లి తన గదిలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంది. గదిలో విక్రమ్ వాడే వస్తువులు, అతని బట్టలు కొద్దిగా చిందరవందరంగా ఉన్నాయి. తను ఈ గదిలో ఉంటున్నప్పుడు గదిని శుభ్రంగా ఉంచుకోవటం తన బాధ అనుకుంది శ్రీవల్లి. విక్రమ్ వార్డ్బోర్డ్ తెరిచి అతని షర్ట్స్, ప్యాంట్స్, కోట్స్ అన్నీ రంగుల వారీగా పద్ధతిగా ఇస్త్రీ చేసినవి ఒక పక్కన సర్దింది. అతని పర్ఫ్యూమ్ బాటిల్స్, వాచీలు డ్రెస్సింగ్ టేబుల్ మీద నీటిగా అమర్చింది. ఆ గది రూపురేఖలే మారిపోయాయి. ఆ గదిలో ఇప్పుడు ఒక ఆడపిల్ల స్పర్శ, ఒక ఇల్లాలు తెచ్చే క్రమశిక్షణ సుష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే తలగడ కింద విక్రమ్ ఫోన్ కనిపిస్తుంది. బహుశా అతను హడావిల్లో ఆఫీస్ ఫోన్ మర్చిపోయి వెళ్ళంటున్నాడు. శ్రీవల్లి ఆ ఫోన్ని తీసి టేబుల్ మీద పెడుతూ ఉండగా అందులో నిన్న రాత్రి జరిగిన కాల్ హిస్టరీ స్క్రీన్ మీద కనిపించింది. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. అది తన తండ్రి నెంబర్. నిన్న సాయంత్రం తన నాన్నగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు బహుశా విక్రమ్ కూడా అదే సమయంలో తన తండ్రితో మాట్లాడా, లేక తను మాట్లాడుతున్నప్పుడు లైన్లో ఉన్నాడా? ఆమెకేమీ అర్థం కాలేదు. కానీ ఆ ఫోన్ చూశాక ఆ మనసులో ఏదో తెలియని కలవరం మొదలైంది. సాయంత్రం 6 గంటలైంది. విక్రమ్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చారు. అతని ముఖంలో రోజు ఉండే అహంకారం, అలసట లేవు. ఒక రకమైన ప్రశాంత ఉంది. తన గదిలో అడుగు పెట్టగానే ఆ గదిలో వచ్చిన మార్పును గమనించాడు. బట్టలన్నీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. బెడ్షీట్ మార్చి ఉంది. గదిలో సన్నజాజుల సువాసన వస్తుంది.
బాల్కన్ వైపు ఉన్న కుర్చీలో కూర్చుని ఒక పుస్తకం చదువుతుంది శ్రీవల్లి. విక్రమ్ బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి తన ఫోన్ కోసం వెతికాడు. నా ఫోన్ చూసావా శ్రీవల్లి? పొద్దున హడావిల్లో మర్చిపోయాను అని అడిగాడు. శ్రీవల్లి పుస్తకం మూసి లేచి నిలబడి, ఇదిగోండి టేబుల్ మీదే ఉంది అంటూ ఫోన్ అతని చేతికిచ్చింది. విక్రమ్ ఫోన్ తీసుకుని ఆమె వైపు తదేకంగా చూశాడు. ఈ గదిని ఇంత నీటిగా సర్దావా? థ్యాంక్స్. కానీ నా పర్సనల్ వస్తువులను ముట్టుకోవద్దని నేను నీకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను కదా అని అన్నాడు, కొద్దిగా తన ఎగోను కాపాడుకునే ప్రయత్నంలో. శ్రీవల్లి పెదవులపై సన్నటి నవ్వు. నేను మీ పర్సనల్ వస్తువులను ఏం ముట్టుకోలేదండి, కేవలం గదిని శుభ్రం చేశాను. ఒక గదిలో ఇద్దరు మనసులు ఉన్నప్పుడు ఆ గది వాతావరణం ప్రశాంతంగా ఉండటం ఇద్దరికీ అవసరం. అది నా బాధగా చేశాను, మీ మీద అధికారంతో కాదు అని సుష్టంగా. విక్రమ్కి ఆ మాటలు ఎదురు చెప్పలేని విధంగా ఉంటాయి. ఆమె చేసిన అందులో ఒక పద్ధతి, ఒక హుందాతనం ఉంటుంది. అతను తన షర్ట్ బటన్స్ తీసుకుంటూ నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. శ్రీవల్లి, నిన్న సాయంత్రం నువ్వు మీ నాన్నగారితో మాట్లాడడం నేను విన్నాను అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. శ్రీవల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె కళ్ళు భయంతో కొద్దిగా పెద్దవయ్యాయి. మీరు మీరు నా మాటలు విన్నారా? అవును విన్నాను. నువ్వు మీ నాన్నతో నా గురించి అబద్ధం చెప్పావు. నేను నిన్ను చాలా బాగా చూసుకున్నానని, నిన్ను గౌరవిస్తున్నానని చెప్పాను. ఎందుకు అలా అబద్ధం ఆడావు? నేను నిన్ను పెళ్ళైన మొదటి రోజు నుంచి అవమానిస్తూనే ఉన్నాను. నా ఫ్రెండ్స్ ముందు నేను చులకన చేశాను. మా అమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఇన్ని జరుగుతున్న మీ నాన్నగారికి నా మీద కంప్లైంట్ చేయకుండా నా పరువు ఎందుకు కాపాడావు? విక్రమ్ గొంతులో ఒక రకమైన వేదన, తన తప్పును తెలుసుకున్న ఒక పశ్చాత్తాపం ధ్వనించాయి. శ్రీవల్లి నెమ్మదిగా అతని దగ్గర నడిచింది. ఆ ముఖంలో ఇప్పుడు ఎలాంటి భయము లేదు, కేవలం ఒక లోతైన భావోద్వేగం మాత్రమే ఉంది. విక్రమ్ గారు, నేను ఆ అబద్ధం ఆడింది మీ పరువు కాపాడడం కోసం కాదు, నా తండ్రి ప్రాణాలు నిలబెట్టడం కోసం అంది నిశ్శబ్దంగా కురుస్తున్న వర్షం లాంటి గొంతుతో. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అంటే నాన్నగారికి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. తన కూతురు కోటీశ్వర్ల ఇంటికి కోడలుగా వెళ్ళి మహారాణిలా బతుకుతుందన్న ఒకే ఒక్క ఆశతో ఆయన బతుకుతున్నారు. ఆయన గుండె జబ్బు ఉందని మీకు తెలుసా? నా పెళ్లి కోసం ఆయన తనకున్న కొద్దిపాటి పొలాన్ని కూడా కుదువ పెట్టారు. ఇక నేను పడుతున్న నరకం గురించి, మీరు నన్ను చేస్తున్న అవమానాల గురించి ఆయనకు తెలిస్తే ఆ మరుక్షణమే ఆయన గుండె ఆగిపోతుంది. నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోగలను, కానీ నా తండ్రి ప్రాణాలను నేను బలిపెట్టలేను. అందుకే ఆయన ఫోన్ చేసినప్పుడు నేను నటించక తప్పలేదు. ఒక ఆడపిల్ల తన పుట్టింటి పరువు కోసం, కన్నవారి ఆనందం కోసం అబద్ధాలు ఆడడం ఈరోజు కొత్త కాదు. అందులో మీ గొప్పతనం ఏమీ లేదు. నా తండ్రి మీద నాకున్న ప్రేమే నన్ను అలా మాట్లాడేలా చేసింది. శ్రీవల్లి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న బాధ ఒక చిన్న కన్నీటి చుక్కగా మారి ఆమె చెంప మీద నుంచి జారి కింద పడింది. విక్రమ్కి ఆ క్షణంలో తన్ను తాను చెప్పుతో కొట్టుకున్నంత పనైంది. ఎంతటి మూర్ఖుడుతనం! ఈ అమ్మాయి ఆస్తి కోసం, డబ్బు కోసం ఈ ఇంట్లో పడి ఉందని తను అనుకున్నాడు. కానీ ఆమె కేవలం తన తండ్రి ప్రాణాల కోసం ఇంత పెద్ద శిక్షను అనుభవిస్తుంది. తన అహంకారం, తన డబ్బు, తన స్టేటస్, ఇవన్నీ ఆమె త్యాగం ముందు ఎంత చిన్నబోయాయి. అప్రయత్నంగా విక్రమ్ చేతులు ముందుకు వెళ్ళాయి. ఆమె చెంప మీదుగా జారుతున్నాం ఆ కన్నీటి చుక్కను తన వేళ్లతో సున్నితంగా తుడిచాడు. విక్రమ్ వేలు స్పర్శ తగలగానే శ్రీవల్లి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు వెనక్కి తగ్గింది. ఆమె కళ్ళల్లో ఒక వింతైన కలవరం, విక్రమ్ చూపుల్లో ఒక కొత్త ఆరాధన. ఐఎమ్ సారీ శ్రీవల్లి. విక్రమ్ గొంతు బొంగురుపోయింది. ఆ మాట అతని నోటి నుంచి వస్తుందని శ్రీవల్లి కల్లో కూడా ఊహించలేదు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ మౌనాన్ని, నీ సహనాన్ని నా డబ్బుతో కొనాలని చూశాను. బట్ యు ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ ఐ థాట్. నా ఫ్రెండ్స్ ముందు నువ్వు నిలబడిన తీరు, ఈరోజు వంటగదిలో నువ్వు మా అమ్మకి ఇచ్చిన జవాబు, వీటన్నిటికంటే మిన్నగా నీ తండ్రి కోసం నువ్వు పడుతున్న తపన నన్ను నిలదీస్తున్నాయి. దయచేసి నన్ను క్షమించు. ఇక్కడి నుంచి ఈ గదిలో మన మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేవు. యు ఆర్ మై వైఫ్ అండ్ ఐ విల్ రెస్పెక్ట్ యూ ఫర్ వాట్ యు ఆర్. విక్రమ్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు శ్రీవల్లి గుండెల్లో ఏవో
పారిజాతాలు పూయించాయి. ఇన్నాళ్ళు తను పడిన బాధకు, తన ఆత్మామాన పోరాటానికి ఒక ఫలితం దక్కినట్టు అనిపించింది. కానీ ఆమె వెంటనే కరిగిపోలేదు. మనిషి మారడానికి సమయం పడుతుందని ఆమెకు తెలుసు. అహంకారం వెనక ఉన్న నిజమైన విక్రమ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. శ్రీవల్లి తన చీర కొంగును సరిచేసుకుంటూ, క్షమాపణలు అవసరం లేదు విక్రమ్ గారు. మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేను మీ నుండి ఆశించేది డబ్బో హోదానో కాదు. కేవలం నా పట్ల కొద్దిగా మనసులుగా వ్యవహరించే ఒక మంచి మనసు. నేను వెళ్ళి తాతగారికి మందులివ్వాలి అని చెప్పి వేగంగా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన, ఆమె వదిలి వెళ్ళిన ఆ సన్నజాజుల సువాసన, ఆ ఆత్మాభిమానం, ఆ కన్నీటి చెమ్మ విక్రమ్ చేతివేళ్లలో అలాగే ఉండిపోయాయి. విక్రమ్ తన చేతివేళ్లను చూసుకుంటూ పెదవులపై ఒక అందమైన చిరునవ్వుతో సోఫాలో వెనక్కి వాలిపోయాడు. శ్రీవల్లి, యు ఆర్ ఏ మిస్టరీ, బట్ ఏ బ్యూటిఫుల్ మిస్టరీ దట్ ఐ వాంట్ టు సాల్వ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని మనసులో నిర్ణయించుకున్నాడు విక్రమ్. రాత్రి కురిసిన వర్షానికి ఆకాశం ఎంతో స్వచ్ఛంగా, ప్రశాంతంగా తయారైంది. కానీ శ్రీవల్లి మనసులో మాత్రం ఇంకా ఏదో తెలియని తీయని అలజడి. నిన్న రాత్రి విక్రమ్ గొంతులో పలికిన ఆ క్షమాపణ, తన కన్నీటిని తుడిచిన ఆ స్పర్శ ఆమెను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. ఈ గదిలో మన మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేవు. యు ఆర్ మై వైఫ్ అండ్ ఐ విల్ రెస్పెక్ట్ యూ. విక్రమ్ అన్న ఆ మాటలు ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగుతున్నాయి. ఇన్నాళ్ళు ఒక బండరాయిలా, కేవలం అహంకారంతో నిన్న మనిషిలా కనిపించిన విక్రమ్ లోపల ఇంతటి సున్నితమైన మనసు ఉందా అని ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఉదయం 6 గంటలు అవుతుంది. శ్రీవల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తనింకా సోఫాలోనే పడుకుని ఉంది. కానీ తన మీద విక్రమ్ వాడే ఆ ఖరీదైన వెచ్చటి సిల్క్ బ్లాంకెట్ కప్పి ఉంది. ఆమె ఉలిక్కిపడి మంచం వైపు చూసింది. విక్రమ్ మంచం మీద లేడు. బహుశా జిమ్కి వెళ్ళి ఉంటాడు. ఆ బ్లాంకెట్ను చేతుల్లోకి తీసుకున్నప్పుడు అందులోంచి వస్తున్న విక్రమ్ పర్ఫ్యూమ్ సువాసన ఆ మనసును మరింత మత్తుగా చేసింది. ఆ సువాసనలో ఇప్పుడు అహంకారం లేదు, ఒక ఆత్మీయత, ఒక రక్షణ కవచం ఉన్నట్లు అనిపించింది ఆమెకు. స్నానం చేసి లేత ఆకుపచ్చ రంగు మీద సన్నటి జరి అంచు ఉన్న ఒక చేనేత చీరను కట్టుకుంది. జుట్టును ఎప్పట్లాగానే పద్ధతిగా ముడివేసుకుని నుదుట కుంకుమ దిద్దుకొని కిందకు వెళ్ళింది. వంటగదిలో పనివాళ్ళు అప్పటికే పనులు మొదలుపెట్టారు. శ్రీవల్లి వెళ్ళగానే రామ్సింగ్ ఎంతో గౌరవంగా పక్కకు జరిగాడు. ఆమె తాతగారి కాఫీ కలిపి విక్రమ్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తానే స్వయంగా తయారు చేయడం మొదలుపెట్టింది. సరిగ్గా 8 గంటలకు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. విక్రమ్ అప్పుడే స్నానం చేసి ఆఫీస్కి రెడీ వచ్చాడు. లేత నీలం రంగు షర్టు, డార్క్ బ్లూ ప్యాంట్లో అతను ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. శ్రీవల్లి వడ్డిస్తూ ఉండగా అతని కళ్ళు పదే పదే ఆమె వైపు వెళ్తున్నాయి. నిన్నటి వరకు ఆమె కేవలం ఒక పల్లెటూరి పిల్లగా చూసిన విక్రమ్కి ఇప్పుడు ఆమెలో ఒక అద్భుతమైన ఇల్లాలు, ఒక బాధ్యతగల భార్య, అన్నింటికంటే మించి తన తండ్రి కోసం సర్వస్వం త్యాగం చేసిన ఓ గొప్ప కూతురు కనిపిస్తుంది. శ్రీవల్లి తన ప్లేట్లో వడ్డిస్తూ ఉన్నప్పుడు విక్రమ్ నెమ్మదిగా థ్యాంక్ యూ శ్రీవల్లి అన్నాడు, ఎవరికి వినిపించినంత మెల్లగా. ఆ మాట వినగానే శ్రీవల్లి పెదవులపై సన్నటి చిరునవ్వు మెరిసింది. ఆ ఇద్దరి మధ్య జరిగిన ఈ చిన్న కంటి భాష, ఆ చిరునవ్వు విశాలాక్షి కంటపడ్డాయి. ఆమె కడుపులో మండిపోయింది. నిన్నటి వరకు ఒకరినొకరు కత్తుల్లా చూసుకున్నారు. ఒక్క రాత్రిలో వీళ్ళిద్దరి మధ్య ఈ మార్పు ఏంటి? విక్రమ్ గారు దీని మాయలో పడిపోతున్నాడా ఏంటి అని మనసులో ఉడుక్కుంది. కథను ఎలాగైనా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆ మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. మామయ్య గారు, విశాలాక్షి గొంతు సవరించుకుని సూర్యప్రకాశ్రావు గారితో అంది. ఎల్లుండి కార్తీక పౌర్ణమి కదా, మన ఇంట్లో ప్రతి ఏడాది సత్యనారాయణ స్వామి వ్రతం ఎంతో ఘనంగా చేస్తామని మీకు తెలుసు. హైదరాబాద్లోని విఐపీలు, మన బంధువులు అందరూ వస్తారు. ఈసారి మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది కాబట్టి ఆ పూజ బాధ్యతలన్నీ శ్రీవల్లికి అప్పగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు? సూర్యప్రకాశ్ రావు గారు ఎంతో ఆనందపడ్డారు. అంతకంటేనే విశాలాక్షి, మన వంశాచారాలు, పద్ధతులు శ్రీవల్లికి తెలిసినంతగా ఈ కాలం పిల్లలకి ఎవరికీ లేవు. ఆ బాధ్యత వల్లి తీసుకుంటే నాకు సంతోషమే. విశాలాక్షి మనసులో కుటిలంగా నవ్వుకుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మాటలు కాదు,
వందల మంది అతిథులు, భారీ ఏర్పాట్లు, పండితుల రాక, వాళ్ళకు మర్యాదలు, నైవేద్యాలు. ఇదంతా ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటిది. ఇన్నాళ్ళు ఆ ఏర్పాట్లన్నీ పెద్ద క్యాటరింగ్ వాళ్ళకి, ఈవెంట్ మేనేజర్లకి అప్పగించేది విశాలాక్షి. కానీ ఇప్పుడు కావాలని ఆ భారాన్ని మొత్తం శ్రీవల్లి మీద పెట్టింది. ఒక చిన్న పల్లెటూరు పిల్ల ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒంటరిగా ఎలా నిర్వహిస్తుంది? ఎక్కడో ఒక చోట తప్పు చేయకపోతుందా? అప్పుడు అందరి ముందు, ముఖ్యంగా విక్రమ్ ముందు ఆమె అసమర్థురాలని నిరూపించవచ్చు అన్నది విశాలాక్ష్మి ప్లాన్. ఏమా శ్రీవల్లి, మరి రేపటికల్లా పూజకు కావలసిన ఏర్పాట్లు, బంధువుల మర్యాదలు అన్నీ నువ్వే చూసుకుంటావుగా అని అడిగింది విశాలాక్షి కపట ప్రేమను నటిస్తూ. శ్రీవల్లికి అత్తగారి వ్యూహం అర్థం కాకపోలేదు. కానీ పూజవ్రతం లాంటివి ఆమెకెంతో ఇష్టమైన పనులు. తన ఊళ్ళో నాన్నగారితో కలిసి గుళ్ళో జరిగే ఎన్నో ఉత్సవాలకు ఆమె స్వయంగా ఏర్పాట్లు చూసుకునేది. తప్పకుండా ఆంటీ, తాతగారి ఆశీర్వాదంతో అన్న పద్ధతిగా చేస్తాను. మీరు ఏమాత్రం శ్రమ పడకండి అంది ఎంతో ప్రశాంతంగా. విక్రమ్కు వాళ్ళమ్మ పన్నాగం అర్థమైంది. మామ్, తన ఇంట్లో కొత్త కదా, అంత పెద్ద ఫంక్షన్ ఒంటరిగా ఎలా హ్యాండిల్ చేస్తుంది? నేను మా ఆఫీస్ నుంచి ఈవెంట్ మేనేజర్ని పంపిస్తాను, వాడన్నీ చూసుకుంటాడు అన్నాడు విక్రమ్ శ్రీవల్లికి అండగా నిలబడుతూ. విశాలాక్షి ముఖం చిట్లించింది. ఏంట్రా విక్రమ్, నీ భార్య మీద నీకే నమ్మకం లేదా? తనకే వదిలేయి, తన టాలెంట్ ఏంటో చూద్దాం. శ్రీవల్లి విక్రమ్ వైపు చూసి భరోసాగా నవ్వింది. పర్లేదు విక్రమ్ గారు, దేవుడు కార్యక్రమానికి ఈవెంట్ మేనేజర్లు ఎందుకు? మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తి వేరు. నేను చూసుకుంటానంది. ఆమె ఆత్మవిశ్వాసం చూసి విక్రమ్కి ముచ్చటేసింది. సరే, నీ ఇష్టం. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.